జై హో కిసాన్. రైతులు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అన్నది మా జై హో కిసాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే వ్యవసాయం ఒకటే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలను కూడా మనం ఈరోజు దాంట్లో వస్తున్నటువంటి కొత్త కొత్త విషయాలను అన్నీ మా ఛానల్ ద్వారా బయటికి తీసుకురావాలని అనుకుంటున్నాము. ప్రస్తుతం మనము వనపర్తి పట్టణము వెంగళరావు నగర్ కాలనీలో మంజుల గారు ఏర్పాటు చేసినటువంటి ఒక మిద్దె తోటలో ఉన్నాము. ఈ మిద్దె తోటకు రాష్ట్ర ప్రభుత్వం నుండి అవార్డు కూడా లభించింది. ఆ మంజుల గారిని అడిగి వారి మిద్దె తోట విశేషాలను వివరాలను మనం తెలుసుకుందాం. ఇప్పుడు మిద్దె తోటను కోవిడ్ టైంలో స్టార్ట్ చేసినాము. మా మిద్దె తోటలో ఒక 10 రకాల పండ్ల మొక్కలు, 8 రకాల ఆకుకూరలు, తర్వాత చాలా రకాలైన పూల మొక్కలు, మెడిసినల్ ప్లాంట్లు, సక్లెంట్స్, పూల మొక్కలు చాలా ఉన్నాయి. ఎందుకంటే అవి మనకి పాలినేషన్కి ఉపయోగపడతాయి కాబట్టి మన అందాన్ని పెంచుకోవడానికి రకరకాలైన పూల చెట్లతో పాటు కూరగాయలతో పాటు మా మిద్దె తోటలో 10 రకాలైన పండ్ల మొక్కలు ఉన్నాయి. మామూలుగా దానిమ్మ, సపోటా, అంజీరు, మల్బరీ, డ్రాగన్ ఫ్రూట్, బ్లాక్ గ్రేప్స్, వాటర్ యాపిల్ అలాంటి మొక్కలు ఉన్నాయి. అదేవిధంగా మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. రోజ్మేరీ ఉంది, తర్వాత రణపాల ఉంది, ఇన్సులిన్ ఉంది, నల్లేరు చెట్టు ఉంది, లెమన్ గ్రాసు, తర్వాత ఇలాచి, సరస్వతి ఆకు. ఇవి మేము రెగ్యులర్గా ఏవైతే వాడుకుంటున్నామో అవి కంపల్సరీ ఉన్నాయి. తర్వాత ఆకుకూరలు 8 రకాలైనటువంటి ఆకుకూరలు ఉన్నాయి. చెట్టు బచ్చలి, తీగ బచ్చలి, పాలకూర, గోంగూర, గంగవాయిల కూర, మెంతం కూర, పుదీనా, ఇట్లా రకరకాలైన ఆకుకూరలు, కరివేపాకు, కొత్తిమీర. కూరగాయలు అంటే వంకాయలు, టమాటా, బెండకాయలు. తర్వాత ఇవి తీగ చెట్లు అంటే మనకి రెగ్యులర్గా కాసేవి దొండకాయ, బీరకాయ, సోరకాయ, చిక్కుడుకాయ, చెట్టు చిక్కుడుకు మనకు పందిరి లేకుండా అవి కిందనే కాస్తవి. అవి రెగ్యులర్గా మనము డైలీ మేము ఏవి అయితే వాడుకుంటున్నామో అవి మాత్రమే వేయడం జరిగింది. తర్వాత కరివేపాకు అలాంటివి. ఇది బిల్వపత్రము. మేము ప్రతి సోమవారము ఈ శివునికి బిల్వపత్రంతో పూజిస్తాము. తర్వాత వినాయకుడు కూడా మనము ఈ బిల్వపత్రంతో అభిషేకం చేసేయడానికి ఉపయోగిస్తాము. ఇది చక్కెరకేళి అరటి చెట్టు. ఇది ఇప్పటి వరకు అయితే ఇది కాయలేదు. కాకపోతే మేము పండుగలప్పుడు భోజనాలు చేయడానికి ఈ ఆకులను వాడుతుంటాము. బ్లాక్ గ్రేప్స్, నల్ల ద్రాక్ష చెట్టు. ఇది ఎండాకాలం ప్రూనింగ్ చేసిన తర్వాత మంచిగా చిగురొచ్చి అన్నీ ఈ విధంగా అన్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది కాపు. చూడండి, ఇవి ఈ మధ్యనే ఇట్లా ద్రాక్ష గుత్తులు పడినాయి. ఇప్పుడు వీటికి సీజను. ఈ విధంగా 2 చెట్లు ఉన్నాయి. ఇవి మేము 3 రకాలైన కల్వ పూల చెట్లు వేసినాము. మాకు ఇక్కడ లైట్ వైలెట్ కలర్ ఉన్నాయి, తర్వాత ఇందులో పింక్ కలరు, ఇది ఎల్లో కలరు. వాటితో పాటు చిన్న చిన్న ఫిషెస్ కూడా మేము పెంచుతున్నాము. ఇవి వాటర్ని కూడా క్లీన్ చేస్తాయి, శుభ్రంగా ఉంచుతాయి. ఇప్పుడైతే ఇవి ఫ్లవర్స్ లేవు, మామూలుగా ఇవి రెగ్యులర్గా పూస్తుంటాయి. వాటర్ లిల్లీ. మిద్దె తోటలో మేము బుద్ధుడిని పెట్టుకున్నాము. ఇది చూడంగానే మాకు ఒక మంచి వైబ్రేషన్, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ తోటలో ఇది ఒక మంచి ఫీలింగ్ కలిగిస్తుంది. మేము ఈ మిద్దె తోటలో అరేంజ్ చేసుకున్నాము. ఇది 4 feet డ్రైనేజ్ పైపు. దీనికి మంచి కలర్ వేసి మనము ఇందులో ఒక 20 వరకు మొక్కలను ఒకటే స్టాండ్ మీద మనం పెట్టుకోవచ్చు. దీనివల్ల మనకు ప్లేస్ కూడా అడ్జస్ట్ అవుతుంది, చూడడానికి కూడా అందంగా ఉంటుంది. ప్రతి మెటీరియల్ని మనము వేస్ట్ కాకుండా ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. మిద్దె తోటలో కూరగాయలు, పండ్లతో పాటు కొన్ని మెడిసినల్ ప్లాంట్లు కూడా ఉన్నాయి. ఇది రణపాల, మన కిడ్నీలో రాళ్ళను తగ్గించడానికి వాడుకోవచ్చు.
తర్వాత ఇదేమో అశ్వగంధ, తర్వాత ఇదేమో రోజ్మేరీ. ఈ రోజ్మేరీ ఇది ఎయిర్ ఆయిల్ కానీ ఫేస్కి కానీ షాంపూలా కానీ మిక్స్ చేసుకొని మెడిసినల్గా వాడచ్చు. ఇది ఇన్సులిన్ జెట్టు. ఇది షుగర్ పేషెంట్స్ రోజు ఒక ఆకు తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుందని ఈ మెడిసిన్ ప్లాంట్. ఇది లెమన్ గ్రాసు. మార్నింగ్ మేము లెమన్ గ్రాస్తో లెమన్ టీ చేసుకొని తాగుతాము. ఇది చాలా బాగుంటుంది, మనకి హెల్త్ కూడా చాలా మంచిది. ఇవి ఇలాచి చెట్టు. ఇది 100 రూపీస్ టబ్బులో వేసాము. ఇది చాలా గుబురుగా పెరిగింది, బాగుంది. ఇప్పటి వరకు అయితే మనకి ఇలాచి అయితే రాలేదు, చూడాలి వస్తుందేమో. ఇది డ్రాగన్ ఫ్రూట్ 20 లీటర్స్ బకెట్లో వేయడం జరిగింది. ఇది ఇంత పెద్దగా పెరిగింది. లో మెయింటెనెన్స్, రెగ్యులర్గా మనకి ఇవి కాస్తూనే ఉంటాయి. ఇది మంచి కాపు ఇస్తుంది. ఇది రెడ్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడ ఉంది. మా మిద్దె తోటలో ఒక 10 రకాలైన పండ్ల మొక్కలు ఉన్నాయి. ఇది వాటర్ యాపిల్. ఇది గ్రో బ్యాగ్లో పెట్టినాము. ఇవి ఎండాకాలంలో బాగా వస్తాయి. చూడండి ఇక్కడ కాపు కూడా స్టార్ట్ అయింది. ఇవి కాపు కూడా స్టార్ట్ అయినాయి. ఈ సమ్మర్లో కాస్తాయి ఇవి. ఇక్కడ పూత చూడండి, పూత ఇక పూత ఊసింది. పూత అంజీరా. ఇవి రెగ్యులర్గా కాస్తూనే ఉంటాయి. ఇవి కూడా 12 into 15 ఇంచెస్ గ్రో బ్యాగ్లో పెట్టినాము. చూడండి ఇది కూడా కాపు స్టార్ట్ అయింది. ఇటు ఇక్కడ కూడా ఉన్నాయి. ఇది మల్బరీ. ఇది ఈ చిన్న తొట్టిలో వేయడం జరిగింది. చూడండి ఇది సమ్మర్లో బాగా కాపు వస్తుంది. చూడండి ఇట్లా చాలా క్రాప్ ఉంది దీనికి. దానికి చిన్న గ్రేప్ బంచులు లాగా ఉంటాయి, టేస్ట్ చాలా బాగుంటాయి. ఫ్రూట్స్ ఇవి ఇగో ఇవి ఇంతే ఉంటాయి. ఇది టచ్ మీ నాట్ ప్లాంట్. ఇది చిన్నపిల్లలు పైకి వచ్చినప్పుడు వీటితో బాగా ఎంజాయ్ చేస్తారు. అవి టచ్ చేసినప్పుడు ఇట్లా క్లోజ్ అవుతుంటే పిల్లలకు కూడా మనం లైవ్గా ఇలాంటివి చూపిస్తే పిల్లలకు కూడా బాగా అర్థమవుతుంది ఏదన్నా. చూడండి ఇది మా పిల్లలు పైకి రాగానే ఫస్ట్ ఈ టచ్ మీ నాట్ ప్లాంట్ వరకే వస్తారు. నల్లేరు ప్లాంట్. ఇది మెడిసినల్ ప్లాంట్. మనకి ఏమైనా ఫ్రాక్చర్స్ అయినప్పుడు వీటిని పేస్ట్ చేసి పెట్టుకుంటారు. అదే విధంగా వీటితో పాటు కూడా మనము ఇది కూడా లో మెయింటెనెన్స్, బాగా పెరుగుతుంది. ఇదంతా పారింది చూడండి. బాటిల్స్ మనం వేస్ట్ బాటిల్స్ ను వేస్ట్ చేయకుండా వాటర్ బాటిల్స్ ను ఇట్లా కట్ చేసి ఇంట్లో మాస్ రోజును వేసినాము ఇక్కడ సైడ్. ఇవి కూడా అదే విధంగా ఇక్కడ సిమెంట్. ఇవి సిమెంట్ కుండీలు. ఇవి ఇంట్లోనే తయారు చేసినాము. తర్వాత ఇవి రావి చెట్టు. ఇది బోన్సాయి చేద్దామని స్టార్ట్ చేసినాము. 2 years అవుతుంది. ఇది కూడా బోన్సాయి ప్లాంట్ అని. నువ్వు చెప్పు. టెంపుల్ ట్రీ. ఇది ఫ్లవర్ వస్తున్నాయి ఇవి. తర్వాత ఇది పెన్సిల్ క్యాక్టస్. ఇది వీటికి ఏం లీవ్స్ ఉండవు, సేమ్ ఇట్లా బ్రాంచెస్ లాగానే ఉంటాయి. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. శంకుపూల చెట్టు. శంకుపూల చెట్టు పూలతో మనం శివుణ్ణి పూజిస్తే మంచిదని మేము ఇది వేయడం జరిగింది. తర్వాత ఇక్కడ రాఖీ ఫ్లవర్ అని, ఇప్పుడైతే ఫ్లవర్ లేదు, రాఖీ ఫ్లవర్. ఇది రాఖీ ఫ్లవర్. ఇవన్నీ అడేనియం ప్లాంట్స్. ఇవి 4 రకాలైనటువంటి పూల కలర్స్ ఉన్నాయి మా దగ్గర. వైట్, పింక్, తర్వాత రెడ్. ఇవి చూడడానికి ఇట్లా బోన్సాయి మొక్కల్లాగా ఇట్లుంటాయి. చూడడానికి చాలా అందంగా ఉంటాయి. ఇవి మిద్దె తోటలో పెట్టుకుంటే ఒక మంచి అట్రాక్షన్ గా మనకు అనిపిస్తుంది.
ఓకే, నేను అసలు మీ మిద్దె తోటకు వచ్చినప్పుడు నాకు ఈ గోడల పైన అందమైన ఈ బొమ్మలు ఇవన్నీ కనిపించాయి. ఇవి వేయాలని మీకు అసలు ఎందుకు అనిపించింది? ఎవరు వేశారు వాటిని? ఈ డ్రాయింగ్స్ అన్ని నేనే వేసిన. ఎందుకంటే మనకు పైకి రాగానే ఒక మంచి పల్లెటూరి వాతావరణము చూడ్డానికి ఆహ్లాదంగా, కొద్దిసేపు ఉన్నంతసేపు మనం ప్రశాంతంగా గడపడానికి చూడ్డానికి బాగుంటుందని ఈ పెయింటింగ్స్ అన్ని గోడల పైన ఉన్నటువంటి ఈ వీటిని వర్లీ పెయింటింగ్స్ అంటారు. నాకు పెయింటింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. అందుకోసమే ఈ విధంగా అన్ని రకాలైనటువంటి మ్యారేజ్ సీన్ కానీ, విలేజ్ సీన్ కానీ, అలాంటి మన ఊర్లలో మనం మర్చిపోయినటువంటి మన ట్రెడిషనల్ వర్క్స్, ఇసరడము, దంచడము, చెరగడము, అలాంటి ఇప్పుడు ఈ మధ్యలో మనము చూస్తలేం కాబట్టి అవన్నీ బాగుంటాయి అనే ఉద్దేశంతో అన్ని ఈ పెయింటింగ్ వేయడం జరుగుతుంది. ఎక్సర్సైజెస్, మార్నింగ్ మనం ఏమేమి ఎక్సర్సైజ్ చేస్తున్నాం వాటికి సంబంధించిన బొమ్మలు, మన కుల వృత్తులు ఏమేమి ఉన్నాయి అవి వాటివి అవన్నీ డ్రాయింగ్. నాకు మొదటి నుంచి డ్రాయింగ్ అంటే ఇష్టం. అదేవిధంగా ఈ పెయింటింగ్ని వర్లీ పెయింటింగ్ అంటారు. ఇది చూడ్డానికి అందంగా ఉంటుంది, తర్వాత మనకు మంచి ఫీల్ని ఇస్తుంది కాబట్టి మేము అది వేసుకుంటే బాగుంటుందని మేమే వేసుకున్నాము. ఇప్పుడు నేను మిద్దె ఎక్కేటప్పుడు చూశాను, అక్కడ శ్రీకృష్ణుడు చెట్ల పొదల మధ్యన కనిపించాడు. అంతేకాకుండా వినాయకుడు, ఈ రకరకాల తొట్టెలు ఉన్నాయి. అసలు ఇవి మీరు ఎలాంటి వాటిని తొట్టెలకు వినియోగించారు అన్నది నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది. అదేంటో చెప్పండి ఒకసారి. ఇప్పుడు మిద్దె తోట చెట్లు అంటే మనకి చూడ్డానికి అందంగా ఉండాలి, మనకు ఉపయోగపడాలి, మంచి ఫీల్ని కలిగించాలని కింద మాది ఇంటి ముందు పెరట్లో ఒక ఇంటి పక్కనే వినాయకుడిని పెట్టి మనకు ఇంటిలోకి వెళ్ళినప్పుడు కానీ, బయటికి వెళ్ళినప్పుడు కానీ ఆ దేవుణ్ణి చూసి మనం వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో వినాయకుడిని పెట్టి చుట్టుముట్టు అన్ని చిన్న చిన్న వాటర్ బాటిల్స్ని, వేస్ట్ బాటిల్స్ని కలర్ వేసి రకరకాలైన కటింగ్స్తోని, ఆకృతులతోని మనం ఒకటి బొమ్మల్లాగా చేసి వాటిని అరేంజ్ చేసినాం. అక్కడ కింద మొత్తం సక్లెంట్స్ ఉన్నాయి, ఒక 30 వరకు. పక్కనే మనం బృందావనం అనే ఫీల్ మనకి రావాలనే ఉద్దేశంతో ఒక కృష్ణుని విగ్రహం పెట్టి చుట్టుముట్టు అన్ని రకరకాల కోలియస్, అన్ని రకాలైన కలర్స్తో ఉన్న కోలియస్ ప్లాంట్లను అరేంజ్ చేసినాము. మనకు చూడ్డానికి బాగుంటుంది, అందంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ విధంగా అరేంజ్ చేసినాము మేము. ఓకే, ఈ నాకు తొట్లు డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. అసలు మీరు డ్రైనేజ్ పైపు వదలలేదు, వాడి పడేసిన బాటిల్స్ వదలలేదు. అసలు ఈ ఐడియా ఎట్లా వచ్చింది మీకు? ఏ వస్తువును నాకు వీలైనంత వరకు నేను ఏది చేయగలిగితే వేస్ట్ చేయకుండా, వేస్ట్ మెటీరియల్ కూడా మనం ఉపయోగించుకొని మొక్కలను అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. వాటర్ బాటిల్ని బొమ్మల్లాగా తయారు చేసాము. అది తర్వాత మన డ్రైనేజీ పైపులను కట్ చేసి వర్టికల్ టవర్ లాగా తయారు చేసి ఒక్కటే తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కలను పెట్టడానికి వినియోగించడం జరిగింది. తర్వాత హ్యాంగింగ్ పార్ట్స్ లాగా కూడా అందులో హ్యాంగింగ్స్ వేసి వాటర్ పైప్ను కూడా యూజ్ చేసినాము. ఓకే, ఎనీహౌ ఇక్కడ చూస్తే మనకు గ్రీన్ షేడ్ నెట్ కనిపిస్తుంది, అలాగే ఫాగర్స్ కనిపిస్తున్నాయి, డ్రిప్ కనిపిస్తుంది. ఇవన్నీ చాలా బాగున్నాయి. అయితే ఇంత మంచి మిద్దె తోటను రాష్ట్ర ప్రభుత్వము ఒక ఉత్తమ మిద్దె తోటగా గుర్తించి ప్రభుత్వం మంజుల గారికి అవార్డు ఇచ్చిన సందర్భంగా మన జై హో కిసాన్ కూడా వారిని హృదయపూర్వకంగా అభినందిస్తోంది. కంగ్రాచులేషన్స్ మంజుల గారు, మీకు అవార్డు రావడం చాలా సంతోషం. మా మిద్దె తోటకు వచ్చి మా వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టినందుకు, దీని వల్ల కూడా మమ్మల్ని చూసి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి పెట్టడానికి అవకాశం ఉంటుంది. నేను కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా అవార్డు వచ్చినందుకు. మీరు కూడా మా మిద్దె తోటను విజిట్ చేసినందుకు. ఓకే, థ్యాంక్ యూ.